అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ తల్లికి వందనం పథకం కింద ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవడానికి అండగా నిలిచినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దలకు ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు తల్లికి వందనం పథకం హామీని నెరవేర్చుకున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన, ప్రియతమ నేత నారా చంద్రబాబు గారి పైన, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారి పైన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం, తప్పుడు విమర్శలు చేయడం చాలా సిగ్గుచేయడం చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా సూచన ప్రశ్నిస్తున్నాము. 2019 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి మీరు 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మరుక్షణం మాట మార్చి ఇంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద ఆర్థిక సాయం అందించి ప్రజలను మోసగించినటువంటి మీరు ఈరోజు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేదా తెలుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కానీ, లేదా నారా లోకేష్ గారిని విమర్శించే అర్హత మీకు లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 2024 ఎన్నికల్లో భాగంగా సూపర్ 6 పథకాలలో భాగంగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఈరోజు దాదాపు 90% నెరవేర్చడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వృద్ధులకు, అదేవిధంగా వితంతువులైనటువంటి అక్కా చెల్లెళ్లకు నేను అధికారంలోకి వస్తే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకు, అదేవిధంగా వితంతువులకు 3,000 రూపాయలు పెంచడానికి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఆ విధంగా అవ్వా తాతలను, అదేవిధంగా వితంతువులైనటువంటి అక్కా చెల్లెలను మోసగించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలోనే అవ్వా తాతలకు, అదేవిధంగా వితంతువులైనటువంటి మా అక్కా చెల్లెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి అండగా నిలిచినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వా తాతలు, వితంతువులైనటువంటి మా అక్కా చెల్లెలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2014 ఎన్నికల సమయంలో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 500 రూపాయలుగా ఉన్నటువంటి మా వికలాంగ సోదరుల పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచి అండగా నిలిచినటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వికలాంగ సోదరులకు ₹1 పెన్షన్ కూడా పెంచకుండా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 3,000 రూపాయల పెన్షన్ను 5 ఏళ్ల పాటు కొనసాగించారే తప్ప వికలాంగ సోదరులకు అండగా నిలిచినటువంటి సందర్భం లేదు. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలుగా ఉన్నటువంటి వికలాంగ సోదరుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి వికలాంగ సోదరులకు అండగా నిలిచినటువంటి సందర్భాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మా వికలాంగ సోదరులందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ నెల ఆఖరికంతా రైతు భరోసా పథకం ద్వారా, రైతన్న సుఖీభవ పథకం ద్వారా ఈరోజు రైతులకు ఆర్థిక సాయం అందించబోతా ఉన్నాం. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు 2,000 రూపాయలు ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా 2,000 రూపాయలు ఈరోజు నారా లోకేష్ గారి అకౌంట్లకు బదలాయింపు జరుగుతూ ఉంది అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పునాదులపైన పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి పునాదులపైన ఆవిర్భవించి అవినీతి సంపాదనతో నువ్వు కోట్ల రూపాయలు గడించినటువంటి వ్యక్తివి. 16 అవినీతి ఆరోపణలతో 16 నెలల పాటు చెంచల్ కూడా జైల్లో చిప్పకూడదు వచ్చినటువంటి వ్యక్తి నువ్వు.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల పునాదులపైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణగారిన వర్గాల కోసం ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అనే ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం చేతికందించి వాళ్ళకు పరిపాలనలో భాగస్వామ్యం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని ఈరోజు అవినీతి పునాదులపైన పుట్టినటువంటి పార్టీకి అధినేతగా ఉన్నటువంటి నీవు 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో చిప్పకూడు వచ్చినటువంటి నీవు ఈరోజు విమర్శిస్తా ఉన్నావు. సిగ్గుందా మీకు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మా ప్రియతమ నేత నారా లోకేష్ గారి పైన ఈ రోజు తల్లికి వందనం పథకం విషయంలో మీరు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, మీకు చేతనైతే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసినటువంటి ఆరోపణలను నిరూపించాలి. లేదంటే మీరు మా నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరూ కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల తప్పుడు విమర్శలను, తప్పుడు ఆరోపణలను నమ్మొద్దండి. అమ్మఒడి పథకం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 42 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేసింది. కానీ 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు తల్లికి వందనం పథకం కింద ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథైనటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు 67 లక్షల పైచిలుకు విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఈరోజు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు కేవలం 42 లక్షల మందికే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం ఇస్తే ఈరోజు 67 లక్షల పైచిలుకు మందికి తల్లికి వందనం పథకం ఇచ్చి దాదాపు 25 లక్షల మందికి పైగా ఈరోజు ఆర్థిక సాయం అందించినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు విమర్శలను తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత, మీ ఇళ్ల దగ్గరకు వచ్చి ఏదైనా తప్పుడు విమర్శలు చేస్తే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల సాయం అందించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.